ఓకేనా? ఈరోజు ఏముంది మనకు? ఏముంది మనకి ఈరోజు? చిరుధాన్యాలు. చిరుధాన్యాలు అంటే చిరుధాన్యాలు అంటే ఏమేమి వస్తాయి? చిరుధాన్యాలు దాని నుంచి చిన్న ఐటమ్స్ ఏముంటాయి? పెసలు, గోధుమ, అవునా? ఇవన్నీ ఆవాలు, జీలకర్ర, కొర్రలు, అండు కొర్రలు, మనకు ఏమేమి తింటున్నాం? ఇప్పుడు నేను చెప్పిన దాంట్లో మనం ఎంతవరకు పశు పేరెంట్ ఎంతవరకు తింటున్నాం? గోధుమలు, పప్పు, జొన్న, గోధుమలు ఈ మూడు మాత్రం తింటున్నాం. కొర్రలు, గజ్జలు, రాగులు ఏమైనా తింటున్నామా? తింటున్నారా? వెరీ గుడ్. పోవడం వల్ల మన పిల్లలలో లోపము అనేది పిల్లలలో వస్తుంది. ఇప్పుడు ఈ మంత్లో ఈ పోషణ అంటే అన్ని రకాల అన్ని వస్తువులలో అన్ని విధానాలలో కలిగే ఏమేమి ఏ విటమిన్స్ ఉంటాయో అందుకే ఈ 1 మంత్ మొత్తం పోషణ అని అంటే పోషణ అధ్యయనం అంటే ఒక ప్రాజెక్ట్ ఒకటి మన అంటే ఈ రోజు వచ్చిన వాళ్ళు అందుకనే ఇది 1 మంత్ మొత్తం ఈ సైకిల్ మొత్తం డైలీ ఒకటి మనకు గవర్నమెంట్ నుంచి సెంట్రల్ డిపార్ట్మెంట్ నుంచి మనకు పోషణ అభియాన్ని మనకు ఒకటి ఈ ప్రోగ్రామ్ పెట్టారు. చిరుధాన్యాలు తింటున్నాం కానీ ఆ పోషణ అనేది మన దాంట్లో ఉన్నదా? లేదు. ఆ ఎంత లోపం చిన్న పిల్లలు కూడా వెంట్రుకలు పండిపోతున్నాయి, వైట్ అవుతుంది. చిన్న పిల్లలలో కూడా వైట్ అవుతుంది. ఎందుకు? అది విటమిన్ లోపం. అవునా కదా? విటమిన్ లోపం వల్ల మనకు చిరుధాన్యాలు తినిపించేది మనకు ఈ ప్రోగ్రామ్ మేడం మనకు ఎలా ప్రోగ్రామ్ చేయాలనేది మనకు ప్రతి అంగన్వాడీ సెంటర్లలో ఈ ప్రోగ్రాము పెట్టినారు. ఎందుకంటే ప్రజలలో ఎక్కువ దగ్గర ఉండేది ఎవరు? ప్రజలకు అందరికి ఎక్కువ దగ్గర ఉండేది ఎవరు? అంగన్వాడీ టీచర్ అందరికి దగ్గర ఉంటుంది కాబట్టి టీచర్ ఏది చెప్తే అది ప్రజలు చేస్తారు. తొందరగా స్పందించేది ఎవరికి? అంగన్వాడీ టీచర్కి. అవునా కదా? అందుకని అంగన్వాడీ సెంటర్లలోనే పోషణ అభియాన మనకు ఇది ఎస్ఎస్సి ప్రోగ్రామ్ మనకే స్పెషల్గా పెట్టిందన్నమాట. అవునా కదా? ఎవరిని కాదు, మనకు రాదని కాదు, అన్నీ తెలిసి ఉంటాయి మనకు. కానీ అయినా కూడా మనము తెలుసుకోవాలి పద్ధతులు ఇంకా ఇప్పటికీ ఉన్నాయి. ప్రెగ్నెన్సీ ఉన్నప్పుడు మనం ఏం చేస్తాం? మ్యాక్సిమం మనం ఏం చేస్తాం? ప్రెగ్నెన్సీ ఉన్నప్పుడు ఎక్కువ రెస్ట్ అనుకుంటా రెస్ట్లోనే ఉంటాం. మనం ఆ రెస్ట్లో ఉన్నట్టు మనం ఇంట్లో ఏ పని చేయరు. బెడ్ రెస్ట్ అంటే ఉంటారు. అయితే ఆ బెడ్ రెస్ట్ లేకపోవడం, ఆ బెడ్ రెస్ట్ ఎక్కువ ఉండడం వల్ల పని చేయకపోవడం వల్ల అయితే ఏమైతే ఈ నరాలన్నీ మొత్తం కింది నుంచి పై ఒక స్టిల్ బాడీ లాగా అంటే నరాలన్నీ టైట్ అయిపోతాయి. వాళ్ళకి గర్భిణీ ప్రాబ్లం ఏంటిది? కింద కట్టుకోవాలి, నొప్పి రావాలి. అదంతా టైట్ అయిపోతుంది. బిడ్డ ఎక్కువ ఇటు అటు మూమెంట్ కాదు కాబట్టి ఆ నరాలన్నీ అవడం వల్ల ఏమవుతుంది? ఎలా నోమాసాలు దగ్గరికి వస్తాయో అలా పొత్తి కడుపు నొప్పి అనేది ఎక్కువ అయిపోతుంది. ఎంత ఎక్కువ అవుతుంది అంటే ఇప్పుడు అంటే ఇంకా వితిన్ సెకండ్ ప్రసవం అయిపోతుంది. వాళ్ళ పెయినింగ్ ఉంటుంది. సో అది అందుకని మనం ఎక్కువ ఎంత పని చేస్తే అంత మనం నరాల మూమెంట్ బిడ్డ మూమెంట్ అంత ఉంటుంది కాబట్టి ఏమి నొప్పి అనేది ఉండదు. అందుకనే గవర్నమెంట్కి ప్రైవేట్కి తేడా ఏంటంటే గవర్నమెంట్ హాస్పిటల్లో నార్మల్ డెలివరీ చేస్తారు. మ్యాక్సిమం 100% నార్మల్ డెలివరీ చేస్తారు. ప్రైవేట్లో కంపల్సరీ నువ్వు ఎంత నార్మల్ అయినా కూడా కంపల్సరీ సిజరీనే చేస్తారు. వాళ్ళ హాస్పిటల్ నడవాలి కదా, వాళ్ళకి అమౌంట్ కావాలి కదా. మన గవర్నమెంట్ నుంచి మనకు పే చేస్తారు కాబట్టి గవర్నమెంట్ నుంచి మనకు ఎక్కడికి వెళ్ళి నార్మల్ డెలివరీలే 100% చేస్తారు. అది మనకు తెలుసు. కానీ మధ్యాహ్నం గవర్నమెంట్ మధ్యాహ్నం 2 గంటల రెస్ట్ కావాలి. 2 గంటల రెస్ట్ కావాలి. ఎక్కడ పడుకోవాలి? భూమి మీద ఒక చాప కానీ ఏదైనా తక్కువంతలా తీసుకొని మధ్యాహ్నము భూమి నేల పైన 2 గంటలు రెస్ట్ తీసుకోవాలి. ఒక గర్భిణి ఎందుకు? ఆమెకు ఆ భూమిని
రావడం ద్వారా మనకు ఉదరం ద్వారా ఫ్రీడమ్ కూడా గురుత్వాకర్షణ బలము అలా అంటే అవన్నీ ఆకర్షణ భూమి ఆకర్షణ దొరుకుతుంది కాబట్టి బిడ్డ గట్టిపడేది 100% ఛాన్సెస్. అందుకని రావాలన్న అంగన్వాడికి ఎందుకు వన్ ఫుల్ మీల్స్ ఎందుకు పెట్టిండ్రు, ఎందుకు రావాలని పెట్టిండ్రు అంటే మీ ఇంటి దగ్గర నుంచి మీరు ఇక్కడ దాకా నడిచి రావాలి అంటే మీకు ఒక వాకింగ్ లాగా కావాలని. కానీ వీళ్ళకి ఏమంటున్నారు, మాకు బెడ్ రెస్ట్ ఉండదు అనుకుంటే ఏదో డాక్టర్స్ మాట్లాడుకొని బెడ్ రెస్ట్ 5 ఇచ్చి అంగన్వాడిలో పడేస్తారు. ఎంతవరకు కరెక్ట్ అయితే మిమ్మల్ని మీరు మోసం చేసుకుంటున్నారు. మాకేమి మిల్లెట్స్ ఏమంటే శనగలు, మోట్లు, బఠానీలు, బఠానా ఇవన్నీ ఏ కాలంలో దొరికే ఆ పండు తిప్పియాలి పిల్లలు. చాలా మంది పిల్లలు బనానా తినరు, చాలా మంది పిల్లలు లేకన్నా అది సంత్రా మోసంబి అవి తినరు. అది కంపల్సరీ తిప్పియాలి. క్యాన్సర్ రావడానికి కారణం ఏంటి? క్యాన్సర్ రావడానికి కారణం ఏంటిది? పిల్లలు సైలెంట్ క్యాన్సర్ రావడానికి కారణము ఫస్ట్ సి విటమిన్ లోపం. సి విటమిన్ లోపం వల్ల ఫస్ట్ మనకు క్యాన్సర్ వస్తుంది. అంటే ఫస్ట్ ఏమి చింతపండు ముందు మనకు స్టార్టింగ్ డైలీ ఫ్రూట్స్ దొరుకుతాయా? చింతపండు అంటే మనీ అది మనం స్టే చేసుకుంటాం అవునా కదా. అంటే డైలీ మనము కొంచెం ముస్లిమ్స్ వాళ్ళు ఎక్కువ తింటారు తెలుసా, ఎన్నైనా చింతపండు ఇస్తారు కంపల్సరీ కట్ట అది అది అంటున్నారు. ఏది అక్షరాల కనాలి కదా, అక్షరాల చెప్తారు అంటే అక్షరం తర్వాత కంపల్సరీ పెట్టుకుంటారు. అందుకని మనం ప్రతి ఎక్కడికి పిల్లలు ఎందుకంటే ఇప్పుడున్న వ్యాపార పదార్థాల రూపాల వచ్చే కంటే ఎయిడ్స్ మనం కీమో తీసుకుంటాం అంటే అప్పటి వరకు దాన్ని ఇట్లా కొట్టేయడం అనమాట, ఇలా కొట్టి వేస్తాం. కానీ అది వేర్లు కింద భూమిలో ఉంటాయి, కింద వేర్లు ఉంటాయి కాబట్టి ఇది ఎక్కడ వాళ్ళ రేట్లు ఎక్కువ ఎక్స్పోజర్ కలుగుతుంది. అంటే 2 కొమ్మలు కొట్టేస్తే 50 కొమ్మలతో కొట్టేస్తారు. అంత డేంజర్ క్యాన్సర్ అంటే. వచ్చింది అంటే మనిషిని తీసుకొని పోదు. అది ఉన్న మత్తులు మనకు ఇల్లు అమ్మిపిస్తుంది, పొలాలు అమ్మిపిస్తుంది, మనిషి అమ్మ కూడా పోతాడు. కానీ మాత్రము క్యాన్సర్ బారిన పడ్డ పేషెంట్ మాత్రం బతకడు. గవర్నమెంట్ స్కూల్ మనకు గవర్నమెంట్ హాస్పిటల్ కుశల బాలికలకు అవగాహన కదా, కుశల బాలికలకు అవగాహన కదా అవునా కదా. కుశల బాలికలకి ఏమైనా అవగాహన అంటే బయట ఎవరైనా మాట్లాడితే మనం వ్యక్తులు మాట్లాడితే మనం మాట్లాడకూడదు. వాళ్ళ తెలుసు అని చెప్తారు. ఎందుకంటే వాళ్ళ దగ్గర వేసుకొని ఆమెను ఎక్కడితో అక్రమ రవాణాకు పంపించాలి. మమ్మీ తెలిసినా డాడీ తెలిసినా మామలు తప్ప మన చిన్నులు తప్ప వేరే వాళ్ళతో మాట్లాడకూడదు. మనం వచ్చే వాళ్ళతో పోయే వాళ్ళతో మన డాడీ మమ్మీ అని 300 మంది గుర్తుపడతారు, అందరు గుర్తుపడతారు. కానీ వెళ్ళకూడదు. దాంట్లో ఏమవుతుంది, చిన్నపిల్లలని హరాస్మెంట్ చేపించి మనకు పెళ్లి కాని పిల్లల్ని కూడా ప్రెగ్నెన్సీ చెప్పి వాళ్ళ పిల్లల్ని కానీ